బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. కేరళలోని వాయనాడ్కు జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగిన ఆమె మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్, రాయబల్లేరు నుంచి పోటీ చేసి విజయం సాధించిన రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక నామినేషన్ దాఖలకు ముందు సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఇక అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక పార్టీ నేతలను కలిసేందుకు ప్రియాంక నిన్ననే వాయనాడ్కు చేరుకున్నారు. ఇక వాయనాడ్ ప్రజలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీని మించిన ప్రతినిధి ఎవరూ ఉండరని కితాబిచ్చారు. ఈ ఎన్నికలో ఆమె విజయం సాధిస్తుందని, పార్లమెంటులో వాయనాడ్ నుంచి శక్తివంతమైన గొంతు అవసరమని పేర్కొన్నారు. ప్రియాంకపై బీజేపీ నాయకులు నవ్య హరిదాస్, సిపిఐ సీనియర్ నేత సత్యన్ మెఖేరి పోటీలో పడుతున్నారు. ఇక అదేవిధంగా నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు. కేరళలోని వాయనాడ్కు జరగనున్న ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ఆమె మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన రాహుల్ గాంధీ వాయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ దాఖలుకు ముందు సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక రోడ్ షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక పార్టీ నేతలను కలిసేందుకు ప్రియాంక నిన్ననే వాయనాడ్కు చేరుకున్నారు. ఇక వాయనాడ్ ప్రజలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీని మించిన ప్రతినిధి ఎవరూ ఉండరని కితాబిచ్చారు. ఈ ఎన్నికలో ఆమె విజయం సాధిస్తుందని, పార్లమెంట్లో వాయనాడ్ నుంచి శక్తివంతమైన గొంతు అవసరమని పేర్కొన్నారు. ఇక ప్రియాంకపై బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్, సిపిఐ సీనియర్ నేత సత్యన్ మెఖేరి పోటీ పడనున్నారు. నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. Since I have been campaigning for different elections, this is the first time that I am campaigning for your support for myself, and it is a very different feeling. I am deeply grateful to Congress President Mallikarjun Kharge ji for giving me this privilege of being the UDF candidate from Wayanad, and to my family for supporting me and allowing me to be the candidate for Wayanad. It is my honor to represent you if you give me a chance. A few months ago, I visited Churamala and Buddakkai with my brother. I saw children who had lost their whole